రాష్ట్రపతులలో 10వ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్. ఈయన పదవీకాలం 1997 to 2002. ఈయన కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇంకా రాష్ట్రపతులలో తొలి దళిత రాష్ట్రపతి కూడా ఈయనే. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన 6వ వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండి కూడా ఒక సాధారణ పౌరుడి వలె ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి వ్యక్తి. రాయబారిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన 3వ వ్యక్తి. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ నియామకంపై తనకున్న అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ మెజారిటీ సాధించని సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికి మద్దతు తెలిపేవారు తమ లేఖల్ని రాష్ట్రపతికి ముందుగానే ఇవ్వాలని సాంప్రదాయాన్ని నెలకొల్పారు. అమెరికా ప్రభుత్వం చేత బెస్ట్ స్టేట్స్మెన్ అవార్డు కూడా తీసుకున్నారు. రాష్ట్రపతులలో అత్యధిక మెజారిటీతో ఎన్నికైన రాష్ట్రపతి రబ్రీదేవి చదువుకోని గృహిణిగా ఉంటూ ముఖ్యమంత్రి అయ్యింది. అయితే ఆమె పరిపాలనలో లోపాల కారణంగా ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకున్నప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలనే కేంద్ర ప్రభుత్వ సిఫార్సును వెనక్కి పంపించారు. గుజరాత్లోనూ మరియు దేశంలోని అనేక ప్రాంతాల్లో మైనార్టీలపైన జరుగుతున్న దాడులపై కేంద్రం యొక్క వివరణ కోరుకున్నారు.